హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి వెజ్ పులావ్ అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకైనా, అలాగే వీకెండ్ టైంలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నార్మల్ రైస్‌తో ఈజీగా చేసుకోవచ్చండి. పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ వెజ్ పులావు సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల వరకు నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 2, 3 సార్లు బాగా శుభ్రం చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వెజ్ పులావ్ చేసుకోవడం కోసం ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకులు అలాగే మసాలా దినుసులన్నిటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ తరిగి వేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకుని అలాగే 2-3 పచ్చిమిర్చి అలాగే 2 చిన్న సైజు టమాటా తరుగు కూడా వేసుకుని టమాటాలు ఆనియన్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పుదీనా, అరకప్పు వరకు కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు, అరకప్పు వరకు బీన్స్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వెజిటేబుల్స్ అన్నిటిని మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నిటిని మగ్గించుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి 2 గ్లాసులు నార్మల్ రైస్ కోసం నేను 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. అదే బాస్మతి రైస్ కోసం అయితే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. రైస్ ఉడికి కొంచెం దగ్గరికి వచ్చాక ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసుకుని మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకునే వెజ్ పులావ్ తయారవుతుందండి. వండిన వెంటనే సర్వ్ చేసుకోకుండా కాసేపు పక్కన పెట్టుకుని ఒక 10-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే వెజ్ పులావ్లో నుంచి చమాయింపు అనేది పోతుందండి. ఆ తర్వాత వెజ్ పులావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజ్ పులావ్ని నాన్ వెజ్ కర్రీతో కానీ వెజ్ కర్రీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.